హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్న గెస్ట్ 28 ఏళ్ల అనుభవం కలిగినటువంటి వ్యక్తి, విద్యావేత్త అండ్ ఎక్స్పర్ట్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ ఆల్సో ట్రైనర్ అండ్ ఎస్పెషల్లీ అమెరికన్ యాక్సెంట్ అండ్ ఇంగ్లీష్ యాక్సెంట్లో ఫ్లూయెన్సీ ఉన్న వ్యక్తి అశోక్ చక్రవర్తి గారు. నమస్కారం అశోక్ గారు. సార్, ఈ మధ్య కాలంలో స్టూడెంట్స్‌కి లిజనింగ్ ఎబిలిటీ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటారు? లిసనింగ్ ఎబిలిటీ తగ్గిపోతుంది అన్నది మీరు అబ్జర్వ్ చేశారా? లేకపోతే ఎవరైనా మీతో చెప్పారా? నేను అబ్జర్వ్ చేశాను అండ్ అలాగే నాతో కొంతమంది పేరెంట్స్ చెప్పడం కూడా జరిగింది. ఇది నిజమే అంటారా? నిజమే. మీరు చెప్పండి, మీ ఒపీనియన్ చెప్పండి. యెస్, నిజమే. ఓకేనా? ఎందుకంటే విజువలైజేషన్ ఎక్కువైపోయింది ఓకే. సోషల్ మీడియా వచ్చాక అన్న ఫీల్ లో నేనున్నాను. ఓకే. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. అండ్ ఐ విల్ టెల్ యూ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ హియర్. యాక్చువల్గా స్టూడెంట్స్కే కాదు, మీరు ఇప్పుడు అన్నారు కదా లిసనింగ్ ఎబిలిటీ అని. లిసనింగ్ ఎబిలిటీ స్టూడెంట్స్కే కాదు, యాక్చువల్గా ఎవరికీ లేదు. మ్యాక్సిమం పీపుల్కి లిసనింగ్ ఎబిలిటీ లేదు. లిసనింగ్ ఎబిలిటీ అంటే ఏంటో తెలుసా? అసలు మనం ఎదుటి వాళ్ళు చెప్తున్నది వినాలి. ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారు అన్నది వినాలి. ఎంతమంది వింటున్నారో మీరు చెప్పండి. ఒకడు నా ముందు కూర్చుంటాడు, నా ముందు కూర్చుంటే సార్ విల్కి వుడ్కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతాడు. వాడు నా స్టూడెంట్. ఈజ్ నన్ అదర్ దాన్ మై స్టూడెంట్. హీ సిట్స్ ఇన్ మై క్లాస్ when the class is going on. And when I am taking the class, he is just looking at the board and he gets that doubt. ఆటోమేటిక్గా డౌట్ వస్తుంది. సార్ విల్కి వుడ్కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతాడు. అడిగిన వాడికి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విల్ అంటే దిస్ వన్, బికాస్ దట్ టేక్స్ టైం. నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు పెద్ద ప్రాబ్లం కాదు, అది ఎక్స్ప్లెయిన్ చేస్తే టైం అవుతుంది. నేను ఇప్పుడు ఒకవేళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తే వింటాడు. విని ఆహా ఓకే ఓకే అంటాడు, ఏదో రాసుకుంటాడు. మళ్ళీ తర్వాత ఒక 2 days అయితే మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతాడు నన్ను. వాడికి లిసనింగ్ ఎబిలిటీ ఉందంటారా లేదంటారా? విన్నాడు కానీ కాన్సన్ట్రేటెడ్ గా వినలేదు అని అనుకో. కాన్సన్ట్రేషనే లేదు. మరి కాన్సన్ట్రేషన్ లేని వాడు ఏం వింటాడు? ఇప్పుడు పబ్లిక్ కి కాన్సన్ట్రేషన్ ఉందా అసలు? ఎవరైనా దేన్నైనా కాన్సన్ట్రేట్ చేస్తున్నారా అసలు? ఓన్లీ మా యాంకర్స్ జర్నలిస్ట్లే వింటారేమో. మీరు ఎందుకు వింటారు? నెక్స్ట్ క్వశ్చన్ అడగడానికి. అండ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎందుకు వింటారు? కేర్ఫుల్ గా, కీన్ గా ఎందుకు అబ్జర్వ్ చేస్తారు? మీరు ఎందుకు అబ్జర్వ్ చేస్తారు అంటే దిస్ ఈస్ యువర్ డ్యూటీ అండ్ దిస్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. కరెక్ట్. మీ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి మీరు వింటారు. మరి వాడికి నేర్చుకునే రెస్పాన్సిబిలిటీ లేదు కాబట్టి వాడు వినడు. ఓకే. ఇక్కడ వినాలి, గుర్తుంచుకోవాలి అంటే రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఒకడు ఇంట్లో నుండి బయటకు వెళ్తూ ఉంటాడు. వాడికి వచ్చేటప్పుడు ఎగ్స్ తీసుకొని రా అంటే వాడు వెళ్తాడు. సాయంత్రం వచ్చేటప్పుడు ఎగ్స్ తీసుకురాడు. మర్చిపోతాడో లేకపోతే వినుండడు. వాడు వినడు. కరెక్ట్. ఓకే అంటాడు, ఓకే అంటాడు, కానీ ఎందుకు వింటాడు? వస్తున్నా, నేను ఇప్పుడే వస్తున్నా, బయటకు వస్తున్నానా? ఓకే అంటాడు. ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ డైలాగ్ డెలివరీని చూసి, ఆ బిహేవియర్ ని చూసి మీకు అర్థం కాదా వాడు విన్నాడా లేదా అని? కరెక్ట్. అండ్ ఇప్పుడు ఎంతమందిని పర్ఫెక్ట్ గా ఎంతమందిని వింటున్నారు చెప్పండి? ఏదైనా చెప్తే ఒకడు మన ముందు నిలబడతాడు, అటు ఇటు చూస్తూ ఉంటాడు. అక్కడిక్కడ వాడు ఏదో ప్రాబ్లంలో ఉంటాడు. వాడేదో చెప్తూ ఉంటే వాడు వింటాడు. ఇట్లా మా నాయనమ్మ ఇలా అయిపోయింది, చాలా సీరియస్గా ఉంది అయింది. తర్వాత కొంచెంసేపు అయిన తర్వాత వాడు ఏమంటాడో తెలుసా? మరి రేపు నాకు అక్కడికి వెళ్ళాలి, ఫంక్షన్ ఉంది రేపు, ఆ ఫంక్షన్కి ఏం డ్రెస్ వేసుకొని వెళ్ళాలన్నా అని నేను ఆలోచిస్తున్నా అంటాడు. ఎదుటోడు చెప్పింది విన్నట్టేనా? మీరు అంటారా వాడు ఒక్కడే ఉన్నాడని? ఎందుకు వినట్లేదు? అలా వినాలి అంటే ఆ కాన్సన్ట్రేషన్ మేడం, పర్ప్లెక్సిటీ అంటారు. మైండ్ స్థిమితంగా లేదు అంటారు, స్టెబిలిటీ లేదు మనిషికి. అండ్ ఐ కెన్ గివ్ అ డైరెక్ట్ స్టేట్మెంట్ హియర్. డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇవ్వగలుగుతాను నేను. ఇప్పుడు మనిషి ఏంటి సార్ అని మీరు అడిగితే లిసనింగ్ ఎబిలిటీయే కాదు, వాడికి ఏ ఎబిలిటీ లేదు. చాలా వరకు ఏ ఎబిలిటీస్ లేవు, డిజేబుల్డ్ అయిపోయారు. అలా అయిపోయారు. మనం ఏమనుకుంటాము అంటే సార్ అతను చూడండి సార్ హ్యాండిక్యాప్డ్ అనుకుంటాం. మీకు ఒక విషయం తెలుసా? హ్యాండిక్యాప్డ్ రకాలు ఎన్ని ఉంటాయంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటారు, మెంటల్ హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఉంటారు, మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అంటారు. అండ్ ఐ కెన్ డైరెక్ట్లీ సే హియర్, ఐ కెన్ గివ్ మై ఒపీనియన్. ఎక్కడున్నారు సార్
నార్మల్ గా మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే, నార్మల్ గా మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు కానీ అబ్నార్మల్ గా మాట్లాడే వాళ్ళు మాత్రం మీకు ఎక్కడ చూసినా కనబడతారు. అవును. అది ఏంటి డిఫరెన్స్ ఏంటి మీ దృష్టిలో నార్మల్ అండ్ అబ్నార్మల్ పీపుల్ అంటే? అసలు యాక్చువల్ గా వాళ్ళకు కూడా డిఫరెన్స్ తెలియదు. దే డోంట్ నో వేర్ దే ఆర్ గోయింగ్, దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. ఇప్పుడు మనిషి ఎలా ఉన్నాడంటే, ఎవడి నోటికి వచ్చినట్టు వాడు మాట్లాడతాడు, కరెక్ట్. ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు చేస్తాడు, ఎవడికి నచ్చినట్టు వాడు జీవిస్తాడు. డిసిప్లిన్డ్ గా లేరు. లేరు. అండ్ యు ఆస్క్ సమ్వన్, హై డూ యు నో డిసిప్లిన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిసిప్లిన్ అని అడుగుతారేమో కొన్ని రోజులైన తర్వాత. ఏంటి ఫ్యాక్టర్స్ ఏంటి ఇంత ఇంపాక్ట్ చేసిన ఫ్యాక్టర్స్ ఏంటి? దే సి లాస్యా, యాక్చువల్ గా మనిషి ఒక థాట్ తో లేడు. ఏం చెయ్యాలి అన్నది వాడికే తెలుస్తలేదు. తెలుసు. ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఎదుటోడు ఏం చెప్తుంటాడు ఎలా వింటారు చెప్పండి? మీరు ఇందాక స్టార్టింగ్ లో ఉంటే ఇద్దరు పాస్ట్ గురించి ఆలోచిస్తారు, ఫ్యూచర్ ఏమవుతుందని భయపడతారు. ప్రెసెంట్ మూమెంట్ లో ఎవరు బతకట్లేదు. టుమారో నెవర్ డైస్ అంటారు. టుమారో నెవర్ డైస్. రేపు అనేది చావదు, రేపు ఎలాగైనా ఉంటది. ఎస్టర్డే ఈజ్ పాస్ట్. ఒక సేయింగ్ ఉంది, ఎస్టర్డే ఈజ్ డెడ్, టుమారో ఈజ్ అన్నోన్. కరెక్ట్. ఎస్టర్డే ఈజ్ డెడ్, టుమారో ఈజ్ అన్నోన్. టుమారో మనకు తెలియదు. బట్ టుడే ఈజ్ అలైవ్. అంతే. సో లివ్ టుడే. That's it. ఈ రోజు బ్రతకండి, రేపు తర్వాత ఉండదో లేదో తెలియదు మనకు. అంతే. ఎస్టర్డే గురించి ఎందుకు? సో ఈ థాట్స్ లేక ఏదో వాళ్ళకు వాళ్ళు చాలా ఎక్స్పెక్టేషన్స్, ఎవరికి వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం, అవి ఉండేసరికి ఎదుటి వారిని తక్కువ అంచనా వేయడం అనేది ఉండడం వల్ల లిసనింగ్ ఎబిలిటీ, ఓవర్ థింకింగ్ ఉండకూడదు. ఓవర్ థింకింగ్ అండ్ ఎదుటి వారిని తక్కువ అంచనా వేయడం. ఇప్పుడు అలా మీరు లిసనింగ్ ఎబిలిటీ లేదు ఇలా అంటుంటే చాలా మంది ఇది మల్టీ టాస్కింగ్, వీ కెన్ డూ నంబర్ ఆఫ్ థింగ్స్ అంటారు. అది కరెక్టా మరి? హూ కెన్ డూ నంబర్ ఆఫ్ థింగ్స్ మేడం? హూ ఈస్ డూయింగ్ నంబర్ ఆఫ్ థింగ్స్? చెప్పండి మీరు. ఎవరైనా చాలా విషయాలు చేస్తున్నారా? పెద్ద పెద్ద మాటలకు మాట్లాడతారు కానీ మనం టీవీ ఓపెన్ చేయంగానే ఏ ఛానల్ పెట్టినా కూడా అందరూ ధర్మాత్ములే, అన్ని నీతి వాక్యాలే. జస్ట్ ఓపెన్ చేయంగానే చాలు, మీరు ప్రతి ఒక్కరికి సహాయం చేయండి, ఎంత బాగుంటుందో మీరు చూడండి అంటాడు. వాడు చేస్తాడా సహాయం? ప్రవచనాలకు ఏంటి మేడం, ఏమైనా ఇవ్వచ్చు, ప్రవచనాలు ఇవ్వచ్చు, బట్ మనం జీవిస్తాం చూడండి, అది ఇంపార్టెంట్. మనం ఉన్నది కరెక్టా కాదా అన్నది మనకు తెలియాలి. థ్యాంక్ యూ సో మచ్.